ఉన్నారు గురువు గారి ఆజ్ఞ చేత ఇక్కడ రెండూ జరుగుతున్నాయి. వాళ్ళు వివాహం అనే ప్రక్రియగా వారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని సావధాన పండు నైవేద్యం పెట్టండి. పండు అక్కడ పెట్టండి. పండు తీసుకోండి. అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయండి. అమ్మాయి కంట్లోకి అబ్బాయి చూడాలి. అబ్బాయి ఈ సమయంలోనే ఈ సుముహూర్త సమయంలోనే ఒకరినొకరు ఇక్కడ వాళ్ళు అక్కడ చక్కగా కూర్చోండి. వివాహ మండపం వాళ్ళు కూడా కూర్చోండి. మీరందరూ చాలా అదృష్టవంతులు. గంట రాధా గారు మీ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈవేళ ఈ వివాహ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. కుర్వంతునా మంగళం సావధానా సుముహూర్తే సావధానా. ఈసారి వికాస తరంగిణి చేరుతున్నవారు సమాజంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు వారు అందిస్తున్నారు. ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తనదనుకున్నది ఒక కుటుంబం దాకా విస్తరిస్తుంది. రామానుజాచార్య స్వామీజీ మహారాజ్ జై జై
శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఉత్తమ జీవితాన్ని గడపడం కోసం బ్రాహ్మణోత్తములు ఉండాలి, వేద విధులు ఉండాలి, చక్కటి మహిళల తలంపురాలు ఉండాలి, ఇరువురి జీవితము శోభాయమానం కావాలి అని ఇందాక మనకి పూజ్య స్వామీజీ చాలా మనమంతా కూడా దాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ జరగాలి జీవితాన్ని అలా గడిపి ఈ వివాహ బంధం మనకి పాశ్చాత్య నాగరికత గురించి మనం వింటూ ఉంటాం. వారు అంత గొప్పగా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది, ఆ దేశం అంత గొప్పగా ఉంటుంది, ఈ దేశం ఇంత గొప్పగా ఉంటుంది.